అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. ఈరోజు మా ఇంట్లో నేనైతే మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం నేను మటన్ బిర్యానీ చేయడం. ఆల్రెడీ ఇంతకుముందు చాలా సార్లు ఇంట్లో చికెన్ బిర్యానీ చేశాను, కానీ మటన్ బిర్యానీ ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇక ఈ వీడియో విషయానికొస్తే ఈ వీడియో షూట్ చేసి చాలా రోజులు అవుతుంది, ఒక 3 మంత్స్ అలా అవుతుంది. ఇక నేను అప్లోడ్ చేయలేదన్నమాట. అసలు నాకు గుర్తుకు కూడా లేదు ఈ వీడియో ఉందని చెప్పేసి. ఇక ఫైనల్‌గా ఇవాళ చూస్తే గ్యాలరీలోనే ఉండిపోయింది ఈ వీడియో. మొత్తానికైతే ఈరోజు టైం వచ్చిందనమాట ఈ వీడియోకి. మా ఆయనైతే 1 కేజీ మటన్ అలా తీసుకొచ్చారు. ఇక నేను అందులోనే మటన్ మంచిగా వాష్ చేసి అందులోనే హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాను. ఇక పెరుగు కూడా అందులోనే కలిపేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అలా. ఇక్కడ ఆనియన్స్ అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను. ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్‌ని. అలాగే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మనకి ఇంట్లో బిర్యానీ చేసుకోవడానికి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 30 మినిట్స్‌లో అలా ప్రిపేర్ చేసుకోవచ్చు బిర్యానీని. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పేదైతే నేను ఈ మటన్ కలిపి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. ఒక 15 మినిట్స్ అలా పెట్టేసుకున్నాను. ఈ మటన్‌లో నేను ఉప్పు, కారం, అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కొన్ని ఫ్రై ఆనియన్స్, అలాగే 2, 3 పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్, అలాగే కొంచెం బిర్యానీ మసాలా, అలాగే కొంచెం ధనియా పౌడర్, ఇవన్నీ కూడా వేసేసుకొని మంచిగా ఒక 15 మినిట్స్ అలా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మటన్ అంతా కూడా నేను ప్రెషర్ కుక్కర్‌లో వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకున్నాను. ఒక 7 విజిల్స్ వచ్చేదాకానైతే పెట్టేసుకున్నాను. మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా, అందుకని చెప్పేసి నేను ప్రెషర్ కుక్కర్‌లో వేసి పెట్టేసుకున్నాను. మటన్‌ని మనం ప్రెషర్ కుక్కర్‌లో అయితే వేసేసుకుంటాం కదా, అలా చేయడం వల్ల ఏంటంటే బిర్యానీ దమ్ చేసేటప్పుడు కింద అడుగు బాగాన మాడిపోకుండా ఉంటుంది మటన్ అంతా కూడా. ఇక బియ్యాన్ని అయితే కాసేపు నానబెట్టేసుకున్నాను కదా, బియ్యానికైతే ఇక్కడ ఎసరైతే పెట్టేసుకున్నాను నేను. ఇందులోనే బగారా ఆకు, అలాగే లవంగాలు ఇవన్నీ కూడా వేసేసుకున్నాను. ఇక్కడ చూడండి, నేను ప్రెషర్ కుక్కర్‌లో మటన్ అయితే వేసేసుకున్నాను కదా, మంచిగా ఉడికిపోయిందనమాట. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట ఇది. బిర్యానీ కూడా కింద అడుగు భాగాన మాడిపోకుండా ఉంటుంది. ఇక ఎసరైతే వచ్చింది కదా, ఇందులో బియ్యం అయితే వేసేసుకున్నాను. ఈ బియ్యం ఒక 80% అలా ఉడికిన తర్వాత ఈ రైస్ అంతా తీసుకొని ఇంకో గంజిలోకి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాను. మటన్ అంతా కూడా ఒక గంజిలోకి అయితే షిఫ్ట్ చేసుకున్నానని చెప్పాను కదా, మటన్ కింది భాగాన వేసి పైన లేయర్ మొత్తం రైస్ అయితే వేసాను. అందులోనే కొంచెం కొత్తిమీర, అలాగే ఫ్రై ఆనియన్స్, అలాగే పుదీనా కూడా వేసి కొంచెం ఫుడ్ కలర్ వేసి ఇక్కడ బిర్యానీ అయితే దమ్ చేసుకుంటున్నాను నేను. బిర్యానీని దమ్ చేసేటప్పుడు చాలా మంది పిండి కలిపి గంజు చుట్టూరా పెడతారు ఆవిరి బయటికి వెళ్ళిపోకుండా. అలా చేయకపోయినా పర్వాలేదు, చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనైతే రోల్ అయితే పెట్టుకున్నాను గంజు పైన. చాలా పర్ఫెక్ట్ వచ్చింది బిర్యానీ. కాకపోతే ఏంటంటే మటన్ కేజీ కదా, రైస్ కొంచెం తక్కువ అయింది అనిపించింది నాకు. ఇక కొంచెం గట్టిగా అయితే చేయలేదు మేము, కొంచెం మెత్తగానే చేసాము. ఎందుకంటే చల్లారిపోతే మళ్ళీ గట్టిగా ఉంటుంది కదా, పిల్లలు తినడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు అని చెప్పేసి కొంచెం రైస్ మెత్తగా అయ్యేలాగానే చేసుకున్నాం అన్నమాట. ఒక 15 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టి బిర్యానీని అయితే దమ్ చేసుకున్నాను. వేడి వేడిగా బిర్యానీ అయితే మంచిగా రెడీ అయిపోయింది అనమాట. చాలా సూపర్గా ఉంది. అలాగే నాకు కూడా చాలా నచ్చింది. మా ఆయనకు కూడా చాలా నచ్చిందనమాట. మా ఆయన కూడా చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.